ప్రభుత్వానికి కూడా ఒక షాక్. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో అది ప్రభుత్వానికి కూడా ఎదురైంది. ఎందుకంటే సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి గారు నిన్న హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఏమని అంటే, నేను నా కొడుకు కనిపించడం లేదని వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ ఉపసంహరించుకున్నానని, అలాగే ఈ విషయంలో సిబిఐతో దర్యాప్తు జరపాలని వేసిన పిటిషన్ కూడా నేను వెనక్కు తీసుకున్నానని చెప్పి మీ కోర్టుకు వచ్చింది. కానీ ఆ కేసు ఆ విధంగా తీసుకున్నటువంటి రితిక అనేటటువంటి అడ్వకేట్, ఆమె నా అనుమతి లేకుండా తనే ఇక్కడికి వచ్చారు. సో సిబిఐ విచారణ కోరడం లేదు, లేదా నా కొడుకు అదృష్టం మీద నేను ఫిర్యాదు చేయడం లేదు, అది వెనక్కు తీసుకున్నాను అన్నది నాకు తెలియకుండా జరిగింది. ఈ దర్యాప్తు లేదా మీ పద్ధతి సరిగ్గా లేదు, నేను కొత్త అడ్వకేట్ను పెట్టుకుంటాను, దానికి మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎన్ఓసి, ఇప్పుడు కేసు విచారిస్తున్న అడ్వకేట్ ఎన్ఓసి ఇవ్వాలి. ఎన్ఓసి ఇవ్వండి నేను అడిగితే కూడా ఆమె నాకు ఎన్ఓసి ఇవ్వకుండా హైకోర్టును అప్రోచ్ అయ్యి దాన్ని వెనక్కు తీసుకుంటున్నానని చెప్పారు. కాబట్టి ఇది అన్యాయం. నేనైతే వెనక్కు తీసుకోలేదంటే దాని అర్థం ఏంటి, కోరుతున్నాను అనే కదా. అంటే సిబిఐ దర్యాప్తుకు కోరుతున్నాను, నా పిటిషన్ మీరు విచారించాలని. అందుకోసం కొత్త అడ్వకేట్ ఆమె తరఫున పురుషోత్తం ఆయన దాన్ని వేశారు. హైకోర్టు కూడా తీవ్రంగానే రియాక్ట్ అయింది. ఇది చాలా సీరియస్ మ్యాటర్. అంటే రెండు విధాలు సీరియస్. ఒకటి, అలా కేసు వెనక్కు తీసుకున్నది నా ప్రమేయం లేకుండా చేశారు అని అడ్వకేట్ మీద ఒక తీవ్రమైన ఆరోపణ. మరి ఆ తల్లి ఏమో ఆమె బాధితురాలు, కొడుకును కోల్పోయింది కాబట్టి ఆమె చెప్పరని అనుకోవడానికి ఏం లేదు. కానీ ఆ అడ్వకేట్ని కూడా మేము విచారిస్తాం ఏం జరిగిందో. ఆ విచారించిన తర్వాత మేము నిర్ధారణకు వస్తామన్నారు. సో దీంతో కొంత ఒత్తిడికి ఇప్పుడు మనం ముందు నుంచి చూస్తే ఆమె ముందు మాట్లాడడం, తర్వాత చంద్రబాబు గారిని కలవటం, తర్వాత కొంచెం సర్దుబాటుగా మాట్లాడటం, అదైన తర్వాత మళ్ళీ కాదు న్యాయం జరగడం లేదు, నా బిడ్డ ఆయన పైన అక్కడ అవశేషాలు దొరికాయి అన్నారు కదా, కనీసం అవైనా ఇప్పించండి అన్న ఒక ఒత్తిడిలో అయితే సాయికృష్ణ తల్లి ఉన్నట్టు కనిపిస్తారు. ఇప్పుడు హైకోర్టు పూర్తి స్థాయి విచారణ జరిపాక కానీ ఈ విషయం తేలదు. ఇంత లోపల సుప్రీంకోర్టు దగ్గర వాళ్ళు ఇచ్చిన ఆదేశం ప్రకారం సాయికృష్ణ కూడా సిఐ నాగరాజు కూడా హైకోర్టుకు వచ్చారు. ఆయన కింద కోర్టులో తన హాజరు అది చూపించి ఆ తర్వాత అతన్ని ఒక వారం రోజుల పాటు విచారించే విషయం ఒకటి నడుస్తుంది. ఇది కేసులకు సంబంధించి. ఇంకొక ఆసక్తికరమైందే కాదు, ఒకంత ప్రత్యేకంగా చెప్పుకోదగింది ఆకివీడు కేసు. ఆకివీడు కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులు కూడా లేదా స్పందన కూడా రఘురామకృష్ణరాజుకి అనుకూలంగా వచ్చింది. ఆయన రామాలయం కట్టబోతున్నానని చెప్పేశారు. అదంతా దీని మీద వైసీపీ వ్యవహరించిన తీరు, జడ శ్రావణ్ కుమార్ విమర్శ, అదే చాలా ఇంట్రెస్టింగ్. అది అంటే ఒకటి, దళితులకు సంబంధించిన గోంతేరమ్మ గుడి అక్కడ ఉంది, గోంతేరమ్మ గుడి స్థానంలో దాన్ని కూల్చి రామాలయం కట్టించడం ఏంటి, ఇది కదా. ఇది కాస్త క్రైస్తవ లేకపోతే హిందుత్వ సంస్థల వివాదం లాగా మారటం, చర్చిలో మైకులు, రిజర్వేషన్లు ఇట్లాంటివి రఘురామరాజు ముందుకు తేవటం, ఇదంతా కూడా జరిగింది. ఇప్పుడు శ్రావణ్ కుమార్ ఆయన మాజీ న్యాయాధికారి మేజిస్ట్రేట్, ఆయన తర్వాత బయటికి ఐచ్ఛికంగా రాజీనామా చేసిన వ్యక్తి. ఆయన చెప్పేది ఏమంటే, ఇవన్నీ ఎవరేం చెప్పినా ఫైనల్గా ఈ విషయంలో అనుమతి ఇవ్వాల్సింది ఆకివీడు మున్సిపాలిటీ, నగర పంచాయతీ. లేకపోతే అక్కడ తెలుగుదేశం పార్టీకి 4 స్థానాలు ఉంటే వైసీపీకి 13 స్థానాలు ఉన్నాయి. ఈ 13 మంది రఘురామకృష్ణరాజు అభ్యర్థనకు అనుకూలంగా ఓటేశారు. అంటే ఇప్పుడు గొంతేనమ్మ గుడి క్రైస్తవులు లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దళితులు ఎవరి వైపు ఉంటారు, ఓటింగ్ ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి, ఈ చర్చ అంతా కనుక చూస్తే కలిగే అభిప్రాయం ఒక విధంగా ఉంటుంది. పైగా రఘురామకృష్ణరాజు, జగన్మోహన్ రెడ్డి అంటే ఇంకా దాదాపు ఆయన ఆకాశవాణి స్థాయిలో 24/7 రెగ్యులర్ ప్రోగ్రామ్స్ చేసి ఒక ముఖ్య పాత్ర వహించిన వ్యక్తి కదా రఘురామకృష్ణరాజు, వైసీపీ తరఫున గెలిచినప్పటికీ కూడా. మరి ఇప్పుడు వైసీపీ కౌన్సిలర్లు 13 మంది ఆ తీర్మానానికి అనుకూలంగా ఓటేయటంలో దీని భావం ఏమి, రామచంద్ర అని రఘురాముడు లేకపోతే ఈ రఘురామకృష్ణరాజుకి అది తెలియాల్సి ఉంటుంది. కానీ వాళ్ళు ఓటు వేసి తీర్మానం మెజార్టీతో ఆమోదించాక చేసేదేముంది అని శ్రావణ్ కుమార్ అంటున్నారు. అంటే రాజకీయాల్లో రకరకాల ప్రభావాలు, ప్రాబల్యాలు, కుల మతాలు ఎలాంటి ప్రభావం చూపిస్తుంటాయి. టేకన్ ఫర్ గ్రాంటెడ్గా వీళ్ళు ఇటే ఉంటారు, వాళ్ళు అటే ఉంటారు
ఆ పార్టీ అంటే ముఖాముఖి ఈ అంశం మీద ఘర్షణ పడడానికి వైఎస్ఆర్ పార్టీ సిద్ధంగా లేదు. ఏం చెప్పినా కానీ వాళ్ళు ఈయనను అడ్డం అనేది ఇక్కడ ఒకటి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే నిన్న మనం బొద్దింకల విషయంలో కూడా, ఆందోళన విషయంలో కూడా చూసాం. డిఎస్సి కింద రాష్ట్రంలో రాజీనామా చేయాలి, ఈ అంశాలు తప్ప కేంద్రం పాత్ర, జాతీయ స్థాయిలో లీకేజీ, ఇవి మాట్లాడడానికి వైసీపీ పెద్దగా సిద్ధపడట్లేదు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక విచిత్రమైన పరిస్థితి. అంటే బహుశా హిందుత్వతో, అంటే మీరెక్కువ హిందుత్వ, మాది ఎక్కువనా అని మోదీని మెప్పించడానికి జరిగే పోటీలో మరి అఖివీడ్లో తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా, మనలాంటి వాళ్ళని చర్చించిన తర్వాత దీని మీద ఏమైనా స్పందిస్తారని చూడాలి. ఎందుకంటే దీన్ని ఎక్కువ మంది చర్చించట్లేదు. మనం చర్చిస్తున్నాము, అక్కడ వాళ్ళు ఎప్పుడు దాన్ని స్పందిస్తున్నారు.